విశాఖ జిల్లా పెందుర్తిలో వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చివేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రోడ్డు విస్తరణలో భాగంగా విగ్రహాన్ని తొలగించడంతో వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్ విగ్రహం తొలగించారని తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి, అదీప్ రాజు, మన్యం జిల్లా పార్టీ అధ్యక్షుడు చిన్న అప్పలనాయుడు కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం కక్షపూరితంగానే విగ్రహాన్ని తొలగించిందని మండిపడ్డారు. వైసీపీ నాయకుల ఆందోళనతో దాదాపు కిలోమీటర్ మేర ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మాజీ ముఖ్యమంత్రి దివంగత నాయకులు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అమానుషంగా కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో, తప్పుడు ఆలోచనలతో కూల్చివేసినటువంటి సంఘటన ఇది దురదృష్టకరం, ఇది అమానుషం, అకృత్యం అని చెప్పి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ పెందుర్తి జంక్షన్లో రోడ్డు వైండింగ్ చేస్తున్నారు. ఈ రోడ్డు వైండింగ్లో కూడా ఎన్నో అక్రమాలు, ఒక దగ్గర 48, ఒక దగ్గర 47, ఒక దగ్గర 45. ఎందుకోసం చేస్తున్నారు ఈ కార్యక్రమాలు? మీరు ఎవరి కోసం చేస్తున్నారు? మీరు లంచాలు తీసుకునే తప్పుడు పనులు చేస్తున్నారు. కనీసం రాజకీయ నాయకులకు బుద్ధి లేకపోతే అధికారులకైనా జ్ఞానం ఉండాలి. ఒక రూల్ ప్రకారంగా ఒక రోడ్డు వైండింగ్ చేస్తే 40 అడుగులో, 50 అడుగులో, 100 అడుగులో దాన్ని తీసుకొని దాని ప్రకారంగా రోడ్డు అంతా కాలువ వైండింగ్ చేసి కట్టవలసినటువంటి బాధ్యత అధికారులపై ఉంది. ఈవేళ రాజకీయ నాయకులు ఈవేళ ఉంటారు, రేపు పోతారు. ఇంకో 4 రోజులు పోతే ఈవేళ ఈ యొక్క ప్రభుత్వం దిగిపోతే మేయర్ ప్రజలకి నెరవేర్చిన పరిస్థితి లేదు. ఇవి ఎక్కడ ప్రజలు అడుగుతారా అనేటువంటి ఉద్దేశంతో సైడ్ ట్రాక్ పెట్టించేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు చూసాం. కానీ ఇవాళ మా మీద కానీ, మా నాయకుల మీద కానీ, మా కార్యకర్తల మీద కానీ అనేకమైనటువంటి దాడులు చేస్తున్నారు. అయినా భరిస్తూ వచ్చాం. కానీ ఈరోజు మా అందరి దైవం, ఇవాళ మా అందరి దైవం దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఇవాళ పెందుర్తి కోడల్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తీసి కాలువలో పడేసినటువంటి పరిస్థితి. ఇటువంటి దుర్మార్గం చర్యలు ఎప్పటివరకు కూడా మేము చేయలేదు. గత 5 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నాం. ఏ రోజైనా ఎన్టీఆర్ గారి విగ్రహానికి కనీసం 1 గంట అయినా పడిందా? లేదు. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తీసి కాలువలో పడేసినటువంటి పరిస్థితి అంటే ఈరోజు ఎంత అరాచకమైనటువంటి పాలన కొనసాగుతుందో మనం చూస్తున్నాం. ఇది ఎవరు చేశారు, ఎవరు ప్రేరేపణతో జరిగింది అనేటువంటిది మాకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధిత అధికారుల ఎవరు అనేటువంటిది వచ్చి ఇక్కడ సమాధానం చెప్పి